హీరో నాని ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు కొత్త సినిమాలు నిర్మిస్తున్నాడు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ద్వారా కొత్త కంటెంట్ తో పాటు కొత్త నటీనటులను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. తాజాగా ఆయన బ్యానర్ లో తెరకెక్కిన సినిమాని కోర్టు. ఒకవేళ కోర్టు సినిమా మీకు నచ్చకపోతే నా హిట్ తిరి సినిమా చూడకుండా నాని సవాల్ విసరడంతో ఈ చిన్న సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అంతేకాదు రిలీజ్ కి 2 రోజుల ముందే మీడియాకి స్పెషల్ షో కూడా వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందనేది మన రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ సినిమా కథంతా 2013వ సంవత్సరం సాగుతుంది. విశాఖపట్నంలో మంగపతికి మంచి రాజకీయ పలుకుబడి ఉంటుంది. తన మామయ్య ఇంట్లో కూడా తన పెత్తనమే సాగుతుంది. ఆడవాళ్ళని తన హద్దుల్లో పెట్టుకోవాలన్న మనసత్వం తనది. ఇంట్లో ఉన్న అమ్మాయిలు కాస్త ఫ్యాషన్ దుస్తులు ధరించినా సరే సహించలేడు. అలాంటి వ్యక్తికి తన కోడలు జాబిల్లి ప్రేమ కథ తెలుస్తుంది. ఇంటర్ చదువుతున్న జాబిల్లి ఇంటర్ ఫెయిల్ అయి పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాచ్మెన్ కొడుకైన చందుతో ప్రేమలో పడుతుంది. ఈ విషయం మంగపతికి తెలిసి తనుకున్న పలుకుబడితో చందుపై పోక్సో కేసు పెట్టించి అరెస్ట్ చేస్తాడు. మరి ఈ కేసు నుంచి చందు ఎలా బయటపడ్డాడు? జూనియర్ లాయర్ సూర్యతేజ ఎలాంటి సాయం చేశాడు? అసలు పోక్సో చట్టం ఏం చెబుతుంది? ఈ చట్టాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకుల్ని ఎలా బలి చేస్తున్నారన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమా ఎలా ఉందంటే చట్టానికి ఎవరు అతీతులు కాదని రాజ్యాంగం చెబుతుంది. కానీ అదే చట్టాల్ని కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకుల్ని జైలు పాలు చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. కోర్టు సినిమా చూస్తున్నంతసేపు అలాంటి ఘటనలు గుర్తొస్తూనే ఉంటాయి. చిన్నపిల్లల రక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పోక్సో చట్టాన్ని కొంతమంది ఎలా మిస్ యూజ్ చేస్తున్నారు? ఇలాంటి పవర్ఫుల్ చట్టాలు ఉన్న లొసుగుల్ని పోలీసులతో పాటు లా వ్యవస్థ ఎలా వాడుకుంటుంది? అసలు పోక్సో చట్టం ఏం చెబుతుంది? అందులో ఉన్న ప్లస్ మైనస్ పాయింట్స్ ఏంటి? తదితర విషయాల్ని ఈ సినిమా ద్వారా కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు రామ్ జగదీష్. దర్శకుడు ఎంచుకున్న టాపిక్ చాలా సెన్సిబుల్. ఎక్కడ అశబ్దతకు తావు లేకుండా చాలా నీట్ గా ఆ టాపిక్ ని చర్చించాడు. ఈ విషయంలో దర్శకుని ప్రశంసించాల్సిందే. అయితే కథనం మాత్రం ఊహ అందేలా సాగింది. ఈ సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి సీన్ మనకు ఊహ అందేలా సాగుతుంది. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. అలాగే లవ్ స్టోరీని కూడా రొటీన్ గానే చూపించాడు. కుర్రాడిపై పోక్సో కేసు నమోదైన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. బెయిల్ కోసం ప్రయత్నించిన ప్రతిసారి చట్టంలోని లొసుగులు ఉపయోగించి లాయర్ దాము అడ్డుపడే విధానం ఆకట్టుకుంటుంది. క్రాస్ ఎగ్జామినేషన్ లో అవన్నీ అబద్దాలను తెలిపోతాయని తెలిసినా తెరపై చూస్తుంటే ఆసక్తికరంగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ మొత్తం కోర్టు వాదం చుట్టూ తిరుగుతుంది. కొన్ని చోట్ల ప్రియదర్శి వాదనలు ఆకట్టుకుంటాయి. చిన్న చిన్న ట్విస్టులు కూడా ఎంటర్టైన్ చేస్తాయి. ఎమోషనల్ సీన్లను బలంగా రాసుకున్నాడు. క్లైమాక్స్ లో లా వ్యవస్థను ప్రశ్నిస్తూ ప్రియదర్శి చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. ఇక నటీనటుల గురించి మాట్లాడుకుంటే ప్రియదర్శి నటన గురించి అందరికీ తెలిసిందే. ఎలాంటి పాత్ర అయినా సరే న్యాచురల్ యాక్టింగ్ తో అదరగొట్టేస్తాడు. జూనియర్ లాయర్ సూర్యతేజ పాత్రలో ఒదిగిపోయాడు. కోర్టులో ఆయన వినిపించే వాదనలు ఆకట్టుకుంటాయి. పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హర్ష రోషన్ ఈ సినిమాలో చందు పాత్ర పోషించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే జాబిలిగా కొత్త అమ్మాయి శ్రీదేవి చక్కగా నటించింది. ఈ సినిమాలో బాగా పండిన పాత్ర శివాజీదని చెప్పాలి. తెరపై ఆయన పండించిన విలనిజం ఈ సినిమా స్థాయిని పెంచేసింది. అలాగే సాయి కుమార్, రోహిణి, శుభలేఖ సుధాకర్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధి మేర చక్కగా నటించారు. విజయ్ బుల్గానికి అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకి మరో ప్రధాన బలం చెప్పాలి. అలాగే పాటలు కూడా ఆకట్టుకుంటాయి. సినిమా ఫోటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. ఫైనల్ గా ఈ సినిమా ఎలా ఉందంటే ఎలాంటి అంచనాలు లేకుండా ఈ సినిమా చూడొచ్చు.